సందాలు వేసుకొని ఈ శివరాత్రికి సతీష్ కి కాసులేండా ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు. ఏం శివమ్మ నీకేం క్యాసెట్ కావాలా? పెళ్లి పుస్తకం సినిమా ఉంటే తీసుకుందా. ఉన్నాయా? ఏమిరా అవేనా గోల్డ్ వేసుకుని గుద్దుకుంటారు చూడు అవి. ఓహో అబ్బా మంచి పనివాడు కాను కదరే. అట్లా పురుగులు వాడా సరైన సమయానికి కరెంట్ పోయి వచ్చింది. ఆ రాజప్పగడ నా పొరుగు మొత్తం తీసారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఎర్రి నా కొడుకులాగా చూస్తా ఉంటాను. టీవీ చూసుకొని బిల్డప్. అవును ఏమి ఇప్పుడు నీ టీవీలో నా డాష్ పెడితే ఊరికే నోట్కొచ్చినట్టు మాట్లాడితే కర్తలు వాగిపోతాయి. నీకేనా చెప్పేది రాజప్ప? కోసి కారం పడతా నీ అబ్బా. సతీష్ గారు అడ్డు పెడితే ఏంది పరిస్థితి? నా పచ్చిన సతీష్ గారు నా రాగుల వ్యాపారం ఏందో రేపు న్యాయం రోజు చూపిస్తా. దీనంతటి కారణం ఆ టీవీ. దాని అమ్మ టీవీ. పొద్దున కల్లా టీవీ అన్న ఉండాలా లేక నేనన్నా ఉండాలా? ఆ దినం నువ్వు ఈ రోజు లెక్క దాక్కుంటే నీ బదులు మీ అమ్మ తిరగాల్సి వస్తుంది ఊరు నిండా 3 చుట్లు. మీరేంద్ర నా బొచ్చులో తినిపించేది? వచ్చే శివరాత్రి లోపల టీవీకి సంబంధించిన నా కొడుకులు తెచ్చి పంచాయతీలో పెట్టకపోతే ఈ నెక్క ఒంటి మీద నువ్వు బాగలేకుండా తిరుగుతావు.